2027 వన్డే వరల్డ్ కప్ కి కౌంట్ డౌన్ మొదలైపోయింది. 2027 అక్టోబర్ లో జరిగే ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ టోర్నీకి వేదికలు కూడా ఖరారు చేసింది ఐసీసీ. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో ఈ వన్డే వరల్డ్ కప్ జరగనుంది. టోర్నీలో 14 టీమ్స్ పాల్గొనబోతున్నాయి. 57 మ్యాచ్లు జరిగే ఈ వన్డే వరల్డ్ కప్ టోర్నీ అక్టోబర్ 4న మొదలై నవంబర్ 21 వరకు ముగుస్తుంది. తాజాగా భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి టీమిండియా జట్టుకు ఎవరుంటే బాగుంటుంది అనే దానిపై ఓ జట్టును తయారు చేశాడు. శుభమన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా, అలాగే శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, హర్షత్ రాణా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యాలతో టీమ్ ను ప్రకటించాడు. వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ ని ఎంపిక చేయాలని సూచించిన రవిచంద్రన్ అశ్విన్ రిషబ్ పంత్ ని పట్టించుకోలేదు. అలాగే సీనియర్ పేసర్ మహమ్మద్ షమిని పరిగణలోకి తీసుకుని అశ్విన్ బుమ్రాకి అవకాశం ఇవ్వాలని కోరాడు. ఇక భువనేష్ కుమార్ టాప్ క్లాస్ ప్లేయర్, అతనితో నేను మాట్లాడాను, అవకాశం ఇస్తే మళ్లీ టీమిండియా తరపున అన్ని ఫార్మేట్లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని భువనేశ్వర్ అన్నట్లుగా అశ్విన్ చెప్పాడు. టీమిండియాకు అతని అవసరం చాలా ఉందని అశ్విన్ వ్యాఖ్యానించాడు. అందుకే వన్డే వరల్డ్ కప్ లో భువనేశ్వర్ ఖచ్చితంగా ఉండాలంటూ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. 2013 జనవరిలో పాకిస్తాన్ తో మ్యాచ్ లో వన్డే అరంగేట్రం చేసిన భువనేశ్వర్ కుమార్ తన కెరియర్ లో 121 వన్డేలు ఆడి 141 వికెట్లు తీశాడు. 2022 జనవరి 21వ తేదీన తన ఆఖరి వన్డే ఆడిన భువనేశ్వర్ కుమార్ 4 ఏళ్లుగా భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్ ఈ 2026 సీజన్ లో 16 మ్యాచ్ల్లో 28 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచాడు. ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్ కుమార్ ప్రస్తుత వయసు 36 ఏళ్లు. మొత్తంగా రవిచంద్రన్ అశ్విన్ 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి తాను ప్రకటించిన జట్టు ఇది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, హర్షత్ రాణా, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, శుభమన్ గిల్, భువనేశ్వర్ కుమార్.